ఓపెన్ చేస్తే ఒక ఫ్యామిలీ కొత్త హౌస్‌కైతే షిఫ్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఆ ఫ్యామిలీలో ఉండేది మదర్, ఫాదర్ అండ్ ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. అయితే వాళ్ళక్కడికి షిఫ్ట్ అయిన కొన్ని రోజులకే తమ్ముడు, అన్నయ్య కలిసి బయటికెళ్తారు. అండ్ ఆ బయటికెళ్ళినప్పుడు వాళ్ళ సొంత అన్నయ్యని తమ్ముడి కళ్ళ ముందే కిడ్నాప్ చేసుకొని కొంతమంది తీసుకెళ్ళిపోతారు. అండ్ పోలీసులు ఎంత సెర్చ్ చేసినా కూడా వాళ్ళకసలు ఏ క్లూ కూడా దొరకదనమాట. అండ్ ఎగ్జాక్ట్‌గా 19 డేస్ తర్వాత వాళ్ళ అన్నయ్య అయితే సడెన్‌గా ఇంటికి తిరిగొస్తాడు. కానీ ఆ 19 డేస్‌లో ఏం జరిగిందో తనకి ఒక్క విషయం కూడా గుర్తుండదు. ఫస్ట్‌లో అయితే ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మన తమ్ముడి క్యారెక్టర్‌కి మాత్రం కొంచెం డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు తిరిగొచ్చిన వ్యక్తి వాళ్ళ అన్నయ్య కాదా అని చెప్పి. చెప్తున్నా గదా! స్టోరీ ఇక్కడి నుంచి ఎంతలా ట్విస్ట్ ఎళ్ళిపోద్దంటే అసలు మీకు ఫస్ట్‌లో చూసిన దానికి, లాస్ట్‌లో చూసిన దానికి సంబంధం గూడా ఉండదు. ఈ మూవీలో ట్విస్ట్ గెస్ చేసినోళ్ళకి నిజంగా లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ అన్నమాట. ఆ రేంజ్‌లో ఉంటది స్టోరీ. సో, అదేంటో ఇప్పుడు చూద్దాం. అండ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీస్ తాలూకా. సో, ఈరోజైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే మూవీ 'ఫర్గాటెన్'. సో, ఇదొక కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఆల్‌మోస్ట్ చాలా మిస్టరీగా ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మనం అప్పటిదాకా చూసిన ఆల్‌మోస్ట్ ప్రతి సీన్‌కి కంప్లీట్‌గా మీనింగ్ మారిపోతుంది. సో, ఈ వీడియోలో అయితే ఫుల్‌గా స్పాయిలర్స్ ఉంటాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద స్టోరీ. సో, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా సైడ్ నుంచి అయితే ఒక్కటే రిక్వెస్ట్ అండి. ఒక్కసారి మా కాంటెంట్ చూడండి. మేము మూవీ రివ్యూస్, ఎక్స్‌ప్లనేషన్స్ ఇలా చాలా వీడియోస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. సో, మీ నుంచి మేము కోరుకునేది ఒకటే. మా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంక అస్సలు లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మూవీ స్టార్టింగ్‌లో జిన్ సియోక్ అనే 21 ఏళ్ల వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి కొత్త హౌస్‌కైతే షిఫ్ట్ అవుతూ ఉంటాడనమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే జిన్ సియోక్ అంటే తమ్ముడు, యూ సియోక్ అంటే అన్నయ్య అనమాట. అండ్ జిన్ సియోక్ అయితే కార్‌లో పడుకుంటూ ఉండగా తనకొక స్ట్రేంజ్ డ్రీమ్ వస్తుందనమాట. ఎవరో తనతో "నీకెందుకు ఏం గుర్తులేదు అండ్ నిన్ను చంపేస్తాం" ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నట్టు తనకు కలొస్తుంది. అండ్ సడెన్‌గా తన కల్లోంచి అయితే లేస్తాడు. అండ్ తను లేచాక కార్‌లో వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ అన్నయ్య యూ సియోక్ అయితే తన పక్కనే ఉంటారనమాట. వాళ్ళైతే కొత్త హౌస్‌కి షిఫ్ట్ అవుతున్నారు కార్‌లో. అండ్ జిన్ సియోక్ అయితే ఆ హౌస్‌ని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇది ఎక్కడో ఇంతకుముందు చూసినట్లు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. కానీ అదైతే ఇగ్నోర్ చేస్తాడు. అండ్ ఇక్కడే మన తమ్ముడైన జిన్ సియోక్ తన అన్నయ్య అయిన యూ సియోక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. యూ సియోక్ చాలా పర్ఫెక్ట్ సన్ అనమాట. స్టడీస్‌లో టాపర్, స్పోర్ట్స్‌లో చాలా గుడ్, హ్యాండ్సమ్, స్మార్ట్, స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ఏమీ లేవని చెప్తూ ఉంటాడు. ఫ్యామిలీ మొత్తం అతన్ని అడ్మైర్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ తమ్ముడికి అన్నయ్య అంటే హీరో రేంజ్ ఉంటదనమాట. కానీ 1 ఇయర్ బ్యాక్ ఒక కార్ యాక్సిడెంట్‌లో యూ సియోక్ లెఫ్ట్ లెగ్‌కి అయితే ఇంజ్యూరీ అవుతుంది. అందుకే లైట్‌గా కుంటుతూ ఉంటాడనమాట అతను. జిన్సియోకి మాత్రం వాళ్ళ అన్నయ్యలా కాదనమాట. కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉంటాడు. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. స్ట్రెస్ అండ్ యాంక్సైటీ వల్ల మెడికేషన్ కూడా తీసుకుంటూ ఉంటాడు. అండ్ హౌస్‌లో అప్‌స్టేర్స్‌లో ఒక చిన్న రూమ్ ఉంటుందనమాట. ఆ రూమే జిన్సియోకి ఇద్దాం అనుకుంటారు పేరెంట్స్. కాకపోతే ప్రీవియస్ ఓనర్ అయితే తన బిలాంగింగ్స్ కొన్న రూమ్‌లో ఉన్నాయని చెప్పి 1 మంత్‌లో దాన్ని తీసుకెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడనమాట. అందుకే ఫాదర్ చాలా క్లియర్‌గా వార్నింగ్ ఇస్తాడు. ఆ రూమ్‌లో అసలు ఎవ్వరు ఎంటర్ అవ్వకండి అని చెప్తాడు. అండ్ ఇక్కడి నుంచి విచిత్రమైన విషయాలు జరగడం మొదలుపెడతాయి. ఫస్ట్ డే నైట్ నుంచే జిన్‌సియోకి పైనున్న రూమ్ నుంచి చాలా విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయన్నమాట. ఏదో హెవీ ఆబ్జెక్ట్ ఫ్లోర్ మీద పడిపోయి ఎవరో లాగుతున్నట్టు, ఏదో కింద పడిపోతున్నట్టు, అండ్ కొన్ని సార్లు లోపల ఎవరో కదులుతున్నట్టు, అండ్ ఫ్యామిలీకి ఇవన్నీ చెప్తే ఏదైనా ఉరుములు మెరుపులు అయ్యుండొచ్చు అని చెప్తారన్నమాట. అండ్ వాళ్ళ అన్నయ్య యూసీయోకి కూడా నాకు ఏ సౌండ్ వినిపించలేదని చెప్తాడన్నమాట. అండ్ జిన్‌సియోకి మెడికేషన్ తీసుకుంటున్న విషయం గుర్తయితే చేస్తారు పేరెంట్స్. ఓవర్ స్ట్రెస్ అవుతున్నారేమో అని చెప్పి ఫ్యామిలీ అయితే దాన్ని పక్కన పెడతారు. కానీ జిన్‌సియోకి మాత్రం ఆ లాక్డ్ రూమ్‌లో ఏదో ఉందనే ఫీలింగ్ మాత్రం అస్సలు పోదు. అండ్ సరిగ్గా ఇవన్నీ జరుగుతున్న టైంలోనే ఒక పెద్ద వర్షం పడుతుందనమాట ఒక రాత్రి. అండ్ జిన్‌సియోకి పైనుంచి మళ్ళీ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అండ్ యూసియోకి అయితే ఇవన్నీ గమనించి సరే వీడిని బయటికి తీసుకెళ్దాం అని కొంచెం బయటికి తీసుకెళ్తాడు. సో, తమ్ముడు, అన్నయ్య కలిసి ఇద్దరు వర్షంలో నడుస్తూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ కరెక్ట్‌గా అప్పుడే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తారనమాట. అండ్ కాల్ చేసి వాళ్ళ అన్నయ్యకి ఏదో సమ్ డాక్యుమెంట్స్ కావాలని చెప్తాడు. అండ్ యూసియోకి వెంటనే నేను 10 మినిట్స్‌లో వస్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయమని జిన్‌సియోకి చెప్తాడు. అండ్ అలా చెప్పిన కొద్ది సెకండ్లకే సడెన్‌గా ఒక బ్లాక్ వ్యాన్ వచ్చి యూసియోక్ దగ్గర కరెక్ట్‌గా ఆగుతుందనమాట. అండ్ కొంతమంది మనుషులు దిగి యూసియోక్‌ని బలవంతంగా వ్యాన్‌లోకి తీసుకెళ్ళిపోతారు. జిన్‌సియోక్ అయితే అలా హెల్ప్‌లెస్‌గా చూస్తూ వెనక నుంచి పారిపోతాడు. కానీ వ్యాన్ నంబర్ ప్లేట్ మాత్రం గుర్తుపెట్టుకుంటాడనమాట. 07J08911. సో, ఇదైతే పోలీసులకి స్టేట్మెంట్‌గా ఇస్తాడు. కానీ పోలీస్ డేటాబేస్‌లో అలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ అస్సలు లేదు. సో, ఈ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న డిటెక్టివ్స్ అయితే సో, కొంచెం చీకటి వల్ల, వర్షం వల్ల రాంగ్ నంబర్ చూసుండొచ్చేమో అని అంటారు. కానీ జిన్‌సియోకి మాత్రం నేను చూసింది కరెక్టే అని ఇన్సిస్ట్ చేస్తాడు. అతను యాంగ్జైటీ మెడిసిన్ తీసుకుంటున్న విషయం తెలియంగానే పోలీసులు కూడా అతని స్టేట్మెంట్‌ని కొంచెం ఎక్కువగా నమ్మరు. అండ్ రోజులు గడుస్తూనే ఉంటాయి. ఒక్కరోజు, 2 రోజులు, వారం, 2 వారాలు ఇలా అయిపోతూనే ఉంటాయి. యూసియోక్ గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాదనమాట. జిన్‌సియోక్‌కి ప్రతిరోజు అదే డిస్టర్బింగ్ డ్రీమ్ వస్తూనే ఉంటుంది. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి సడెన్‌గా వచ్చి అతన్ని చంపేయమని చెప్తున్నట్టుగా అనిపిస్తాడు. అండ్ సరిగ్గా యూసీయోక్ డిసప్పియర్ అయిపోయిన 19థ్ డే మార్నింగ్ అన్నమాట. డోర్ దగ్గర ఎవరో ఉంటారు. అండ్ డోర్ తెరిచి చూస్తే యూసీయోక్. అతను తిరిగొచ్చేసాడు. ఫ్యామిలీ మొత్తం కంప్లీట్‌గా ఎమోషనల్ అయిపోతారు. కానీ యూసీయోక్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చింది.
కిడ్నాప్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు అంటే ఆ 19 డేస్‌లో ఏం జరిగిందో తనకసలు ఏమీ గుర్తులేదు. సో, డాక్టర్ దగ్గరికైతే వాళ్ళ ఫ్యామిలీ తీసుకెళ్తారు. డాక్టర్ దాన్ని ఎగ్జామిన్ చేసి డిసోసియేటివ్ అమ్నీషియా అని చెప్తాడు. అంటే కొన్ని పెయిన్‌ఫుల్ మెమోరీస్‌ని బ్రెయినే బ్లాక్ చేసేస్తుందని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట డాక్టరు. సో, ఫ్యామిలీ అందరూ కలిసి డిసైడ్ అవుతారు. ఈ మెమోరీస్ అనేవి మనం ఫోర్స్ చేయకూడదు. టైమ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేస్తారు. అండ్ జిన్సియో కూడా వాళ్ళ అన్నయ్య తిరిగొచ్చాడని చాలా హ్యాపీనెస్‌లో ఉంటాడు. కానీ ఇక్కడి నుంచి అస్సలు స్టోరీ మొదలవుతుంది. అండ్ యూసియోకొచ్చిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి జిన్‌సియోకయితే ఒక విషయం కనిపిస్తుంది. యూసియోక్ ఇంట్లోంచి సడెన్‌గా బయటికి వెళ్తున్నట్టు తను చూస్తాడు. అండ్ మార్నింగ్ అదే విషయం వాళ్ళ అన్నయ్యని అడుగుతాడు. ఎందుకెళ్ళావు అని చెప్పి. దానికి వాళ్ళ అన్నయ్య యూసియోక్ స్ట్రెయిట్‌గా చెప్పేస్తాడు. నేనసలు బయటికే వెళ్ళలేదని. సో, జిన్‌సియోక్ వెంటనే అది మేబీ నా డ్రీమేనేమో అని చెప్పి తనకు తను సర్ది చెప్పుకుంటాడనమాట. అండ్ నెక్స్ట్ డే ఇంకొక వియర్డ్ థింగ్ నోటీస్ చేస్తాడు. యూసియోక్ నడిచే వాకింగ్‌లో అయితే కుంటడం ఉంటుందనమాట. కానీ రాంగ్ లెగ్ మీద ఉంటుంది. యాక్సిడెంట్‌లో ఇంజ్యూరీ అయింది లెఫ్ట్ లెగ్‌కి. కానీ ఇప్పుడు తను రైట్ లెగ్ తొక్కుంటున్నట్టు తను అబ్జర్వ్ చేస్తాడు. అండ్ జిన్‌సియోకి అడిగేసరికి యూసియోకి వెంటనే వాకింగ్ కరెక్ట్ చేసేసుకుంటాడు. "నువ్వు జోక్ చేస్తున్నావా?" అన్నట్లు పక్కన పెట్టేస్తాడనమాట. సో, జిన్‌సియోకి అనుమానం పెరుగుతూ ఉంటుంది. అండ్ సరిగ్గా అదే రోజు రాత్రి యూసియోక్ మళ్ళీ సీక్రెట్‌గా హౌస్ నుంచి బయటికి వెళ్తాడు. ఈసారి జిన్‌సియోక్ అసలు పడుకోడనమాట. ఎలాగైనా అన్నయ్యని పట్టుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఫాలో అవుతాడు. సో, యూసియోక్ అయితే ఒక టాక్సీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో, జిన్‌సియోక్ కూడా ఇంకో టాక్సీ తీసుకొని దాన్ని ఫాలో చేస్తాడనమాట. అండ్ యూసియోక్ అయితే ఒక బిల్డింగ్ దగ్గర ఆగిపోయి చేరుకుంటాడు. అండ్ జిన్‌సియోక్ కూడా టాక్సీ వెనకాల ఆపించి తను దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ తను ఏదైతే చూస్తాడో అది తనకి మత్తిపోద్దనమాట. యూసియోక్ అయితే ఆఫ్టర్ సమ్ టైమ్ అసలు ఏ కంట్రోల్ లేకుండా పర్ఫెక్ట్‌గా నడుస్తూ ఉంటాడు. అండ్ అంతే కాదనమాట. అక్కడ కొంతమంది డేంజరస్ వ్యక్తులుంటారనమాట. వాళ్ళందరూ కలిసి మన యూసీఎఫ్‌ని బాస్ బాస్ అంటూ ఉంటారు. అండ్ యూసీఎఫ్ కూడా వాళ్ళని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడనమాట. అంతేకాదు అసలు యూసీఎఫ్ కిడ్నాప్ అయినప్పుడు డిటెక్టివ్స్ కొంతమంది కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు గదా! వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. అంటే ఆ డిటెక్టివ్స్ కూడా రియల్ పోలీసులు కాదు. అండ్ సడెన్‌గా జిన్‌సియోక్ వాళ్ళకి కనిపించేస్తాడు. అంతే. ఆ మనుషులు జిన్‌సియోక్‌ని తరవడం మొదలుపెడతారు. అండ్ జిన్‌సియోక్ కూడా వాళ్ళని తప్పించుకోవడానికి కొంచెం ఫాస్ట్‌గానే పరిగెడతాడు. కానీ వెళ్ళే కొద్దీ అతని మైండ్ సడెన్‌గా బ్లాంక్ అయిపోతుందనమాట. అండ్ సడెన్‌గా లేచి చూస్తే తన ఇంట్లోనే తనుంటాడు. అండ్ మార్నింగ్ లేచి చూస్తే మన అన్నయ్య యూసీఎఫ్ చాలా నార్మల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. సో, జిన్‌సియోకి ఇంక అస్సలు కంట్రోల్ చేసుకోలేక రూమ్ లాక్ చేసేసి డైరెక్ట్‌గా కాన్ఫరెంట్ చేస్తాడు. నేను లాస్ట్‌నే నిన్ను ఫాలో అయ్యానని చెప్తాడనమాట. అండ్ యూసీయోకి అయితే చాలా సింపుల్‌గా అసలు నేనెక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉన్నానని చెప్తాడు. అండ్ జిన్‌సియోకి అయితే అన్నీ చెప్పేస్తాడు. నేను ఫేక్ డిటెక్టివ్స్‌ని చూసాను, ఒక వేర్ హౌస్‌ని చూసాను, నువ్వు నార్మల్‌గా నడవడం కూడా చూసాను. అండ్ ఫైనల్‌గా నన్ను మనుషులు తరవడం కూడా చూసానని చెప్తాడు. దానికైతే యూసీఓ చాలా కామ్‌గా అడుగుతాడనమాట. "అసలు నువ్వు నీ మెడికేషన్ తీసుకుంటున్నావా?" అని అడుగుతాడు. మెడికేషన్ స్కిప్ చేస్తే నీకు హాలుసినేషన్స్ కూడా రావచ్చని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ జిన్సియో కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. మేబీ నిజంగానే నాకు మైండ్ ప్రాబ్లమ్ అనుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడే సడెన్‌గా తనకొక విషయం గుర్తొస్తుంది. తన అన్నయ్య యూసీయోకి చాలా క్యాజువల్‌గా విషయం చెప్తాడు. "నువ్వు తీసుకున్న టాక్సీ" అని మెన్షన్ చేస్తాడు. అంతే. జిన్సియోకి దెబ్బకి ఫ్రీజ్ అయిపోతాడు. ఎందుకంటే తను టాక్సీ తీసుకున్న విషయం యూసీయోకి అసలు ఎప్పుడు చెప్పలేదు. అంటే లాస్ట్ నైట్ జరిగిందంతా నిజం. అండ్ తన ముందున్న వ్యక్తి ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నాడని తనకు అర్థమవుతుంది. సో, జిన్‌సియోకయితే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మగారి దగ్గరికెళ్లి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. సో, వాళ్ళ అమ్మ అయితే మొత్తం విని ఫస్ట్ అయితే డ్యాడీకి చెప్దాం నువ్వు కంగారు పడకని చెప్తారు. కానీ జిన్‌సియోకి మాత్రం లేదు ఫస్ట్ మనమే కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్తాడు. సో, ఓకే అనుకుంటారనమాట వాళ్ళ మదర్ కూడా. అండ్ వాళ్ళ మదర్‌తో మాట్లాడిన తర్వాత జిన్‌సియోక్ అయితే తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కింద నుంచి ఏదో ఫోన్ కన్వర్జేషన్ వినిపిస్తూ ఉంటుందనమాట తనకి. సో, కిందకైతే వచ్చి సైలెంట్‌గా వింటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ ఫోన్‌లో చెప్పే విషయం విని తనకి పిచ్చెక్కిపోద్ది. అదేంటి అంటే వాళ్ళ మదర్ ఇలా మాట్లాడతారనమాట. "చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. వాడికన్నీ తెలిసిపోయే. నువ్వు వాడి బ్రదర్ కాదని కూడా వాడికి తెలుసు. ఫేక్ డిటెక్టివ్స్ గురించి కూడా వాడికి తెలుసు" అని వాళ్ళ మదర్ ఫోన్‌లో చెప్తూ ఉంటారు. జిన్‌సియోకి గుండె ఆగిపోయినంత పనైపోద్ది. ఎందుకంటే ఇందులో వాళ్ళ మదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి స్లోగా వాడికి అర్థమవుతుంది. అతను వెంటనే పైకి వెళ్ళిపోయి తన రూమ్‌లో పడుకున్నట్టు నటిస్తాడు. అండ్ వాళ్ళ మదర్ కూడా వెంటనే పైకొచ్చి తను పడుకున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా ఇంటికి వస్తారు. అండ్ జిన్‌సియోకి మొత్తం విషయం అర్థమైపోద్ది. యూసియోకి మాత్రమే కాదు, వాళ్ళ మదర్, ఫాదర్ అందరూ అబద్ధమే చెప్తున్నారు. అసలు ఇంట్లో తనకు నిజంగానే ఒక ఫ్యామిలీ అనేవాళ్ళు ఉన్నారో లేరో కూడా తనకు అర్థం కాదు. జిన్‌సియోకి ఇంకా ఏదైతే అదే అని చెప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. సో, వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి నేను ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సడెన్‌గా వాళ్ళ ఫాదర్ వచ్చి అసలు నీకు ఫ్రెండ్ ఎవరని అడుగుతాడు. సో, సడెన్‌గా తన టోన్ మారిపోతుందన్నమాట. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు అని కూడా చెప్పేస్తాడు. వితిన్ సెకండ్స్. అండ్ వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి జిన్‌సియోక్‌ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. జిన్‌సియోక్ అయితే పరిగెడుతూ, పరిగెడుతూ మొత్తానికి తన ఫ్యామిలీ నుంచి అయితే ఎస్కేప్ అయిపోతాడు. అండ్ రోడ్డు మీద కొంతమంది స్ట్రేంజర్స్ సహాయం తీసుకొని ఫైనల్‌గా పోలీస్ స్టేషన్‌కయితే చేరుకుంటాడనమాట. సో, అక్కడున్న ఆఫీసర్స్ దగ్గరికి వెళ్లి నన్ను ఆల్‌మోస్ట్ 1 మంత్ నుంచి ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తూ ఉంటాడు. సో, పోలీసులు వెంటనే అసలు నిన్ను ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేశారని అడిగితే, వాళ్ళ పేరెంట్స్ బ్రదర్‌లాగా యాక్ట్ చేశారని చెప్తాడనమాట. పోలీసులకి అసలు అది విన్నప్పుడు ఏమీ అర్థం కాదు. కానీ అందుకే ఫస్ట్ జిన్‌సియోక్ ఐడెంటిటీ చెక్ చేద్దామని చెక్ చేస్తారు.
అండ్ ఇక్కడే ఒక బుర్రపాటు ట్విస్ట్ వస్తది. సో, పోలీసులు జిన్‌సియోక్ డీటెయిల్స్ కోసం కంప్యూటర్‌లో ఎంటర్ చేస్తారనమాట. సో, నేమ్ అండ్ సోషల్ సెక్యూరిటీ నంబర్ అన్నీ కరెక్ట్‌గా వస్తాయి. కానీ పుట్టిన ఇయర్ మాత్రం 1977 అని వస్తుంది. సో, ఆఫీసర్ క్యాజువల్‌గా వచ్చి మీ ఏజ్ 41 కదా! అని అంటాడు. జిన్‌సియోక్ నవ్వుతూ అదేంటి లేదు నేను 21 అని చెప్తాడనమాట. 1977లో పుడితే మీ ఏజ్ 41 కాకుండా ఎలా ఉంటుందని అడుగుతాడు. జిన్‌సియోక్ మాత్రం అదేంటిది 1997 కదా! అని అంటాడు. అంతే. ఆ మాట అన్నప్పుడు స్టేషన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారనమాట. అప్పుడే ఆఫీసర్ వాల్ క్యాలెండర్ అయితే చూపిస్తాడనమాట. ఈ ఇయర్ 2017 అని చెప్తాడనమాట. జిన్‌సియోక్ అయితే సడెన్‌గా పిచ్చెక్కిపోయి కింద పడిపోతాడు. అండ్ టీవీలో కరెంట్ ప్రెసిడెంట్ న్యూస్ కూడా వస్తుందనమాట. అన్నీ కన్ఫర్మ్ చేస్తాయి. ఇది 1997 కాదు 2017 అని చెప్పి. అంటే జిన్‌సియోక్ 21 ఏళ్ల అబ్బాయి కాదు. యాక్చువల్‌గా 41 ఇయర్ ఓల్డ్ పర్సన్ అనమాట. సమ్‌హౌ అతని మైండ్‌లో 20 ఇయర్స్ కంప్లీట్‌గా డిసపియర్ అయిపోయాయి. అండ్ ఈ విషయాలన్నీ తెలుసుకున్న జిన్‌సియోక్‌ని ఫైనల్‌గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ పట్టేసుకుంటారు. అండ్ ఈసారి యూసియోక్ అయితే అన్ని గేమ్స్ ఆపేస్తాడనమాట. డైరెక్ట్‌గా నిజం చెప్పడం మొదలుపెడతాడు. అండ్ ఇక్కడే స్టోరీ కొంచెం పాస్ట్ ఎళ్తుందనమాట. ఎగ్జాక్ట్‌గా 20 ఇయర్స్ బ్యాక్ అంటే డిసెంబర్ 20, 1997న వీళ్ళు ఏ ఇంట్లోకైతే షిఫ్ట్ అయ్యారో అదే ఇంట్లో ఒక బ్రూటల్ మర్డర్ జరుగుతుందనమాట. ఒక మదర్ అండ్ వాళ్ళ డాటర్‌ని కత్తితో పొడిచి ఎవరో చంపేస్తారు. ఏది దొంగతనం జరగలేదు. మోటివ్ ఏంటో కూడా తెలీదు. కిల్లర్ కూడా దొరకలేదు. కేస్ అయితే నేషనల్ వైడ్ సెన్సేషన్ అవుతుందనమాట. ఇయర్స్ అయితే గడిచిపోతాయి. అండ్ పోలీసులు గూడా ఈ కేస్‌ని గివ్ అప్ ఇచ్చేస్తారు. కానీ విక్టిమ్ ఫ్యామిలీ మాత్రం అస్సలు గివ్ అప్ ఇయ్యదు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్స్‌ని హైర్ చేసుకొని కిల్లర్‌ని సెర్చ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఫైనల్లీ 4 ఇయర్స్ తర్వాత అయితే వాళ్ళు కిల్లర్‌ని పట్టుకుంటారు. కానీ అసలు ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ మర్డర్ చేసిన వ్యక్తికి ఒక్క మెమరీ కూడా లేదు. సో ఫైనల్‌గా జిన్‌సియోక్ వైపు చూస్తూ యూసియోక్ ఒక మాట అంటాడు. అసలు ఆ కిల్లర్ ఎవరో కాదు నువ్వే అని అంటాడనమాట. జిన్‌సియోక్ అయితే వెంటనే డినై చేస్తాడు. అసలు నేనెవరిని ఎందుకు చంపుతానో నాకు ఆ ఉద్దేశ్యం కూడా ఉండదని చెప్తాడు. అండ్ ఇనీషియల్‌గా జిన్‌సియోకే చంపాడని విక్టిమ్ ఫ్యామిలీకి తెలిసినప్పుడు ఫస్ట్ అయితే అతన్ని చంపేద్దాం అనుకుంటారు. కానీ అతను నిజంగా జెన్యూన్‌గా ఏది గుర్తులేదా లేకపోతే నటిస్తున్నాడా అని చెప్పి టెస్ట్ చేయడానికే నిజం మొత్తం తెలుసుకోవడానికి డిసైడ్ చేసుకుంటారు. అండ్ అసలు ఎందుకు చంపాడు? ఒక్కడే చంపాడా? లేకపోతే ఎవరైనా చంపమని చెప్పారా? ఇలా అన్నిటికి ఆన్సర్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో, అప్పుడే ఒక ఫోరెన్సిక్ హిప్నోసిస్ ఎక్స్‌పర్ట్‌ని అయితే తీసుకొస్తారు. సో, దాన్ని బట్టి అతను చెప్పే విషయం ఏంటి అంటే, జిన్‌సియోకి చాలా సివియర్ ట్రామా వల్ల కొన్ని స్పెసిఫిక్ మెమరీస్ అయితే బ్లాక్ అయిపోయాయని చెప్తాడు. సో, జిన్‌సియోక్ మీద డైరెక్ట్ హిప్నోసిస్ కూడా ట్రై చేస్తారు గానీ అది కూడా వర్క్ అవ్వదు. సో, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, మర్డర్ జరగక ముందు ఆ హ్యాపీ పీరియడ్‌లోకి తన బ్రెయిన్‌ని తీసుకెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో, జిన్‌సియోక్ అయితే ఒక స్ట్రాంగ్ స్లీపింగ్ డ్రగ్ ఇచ్చేసి తనని హిప్నోటైజ్ చేస్తారు. అండ్ అతను ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేయిస్తారనమాట. సో, ప్రతి టనెల్ పాస్ అయ్యే కొద్దీ ఒక్కొక్క ఇయర్ వెనక్కెళ్తున్నట్టు తనకి చెప్తూ ఉంటారు. అండ్ ఫైనల్‌గా జిన్‌సియోక్ తనకి తను చెప్పుకుంటూ ఉంటాడు. ఇయర్ 1997 నాకు 21 ఇయర్స్ అని చెప్పి. సో, తన ఇయర్ 1997 కాబట్టి దాని చుట్టూ ఒక ఫేక్ వరల్డ్ అయితే బిల్డ్ చేస్తారనమాట జిన్‌సియోక్ చుట్టూ. ఒక ఫేక్ మదర్, ఫేక్ ఫాదర్, ఫేక్ బ్రదర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సేమ్ మర్డర్ హౌస్. అందుకే హౌస్ తను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఎక్కడో చూసినట్టు తనకనిపించింది. అండ్ ఫస్ట్‌లో ఫాదర్ వచ్చి రూమ్‌లోకి వెళ్ళొద్దు. వేరే ఓనర్ బిలాంగింగ్స్ ఉన్నాయని చెప్తారు కదా! అదే రూమ్‌లో యాక్చువల్లీ మర్డర్ జరిగిందనమాట. జిన్‌సియోక్ సప్రెస్డ్ మెమరీ నుంచి బయటికి రావడానికి ఒరిజినల్ ఇన్సిడెంట్‌లో ఉన్న అదే సౌండ్స్, రెయిన్, ఎన్విరాన్మెంట్ అన్నీ రీక్రియేట్ చేయాలన్నదే వాళ్ళ ప్లాన్. కానీ ఒక్క విషయం వాళ్ళ ప్లాన్‌ని కంప్లీట్‌గా నాశనం చేసిందనమాట. సో, వర్షం పడుతున్న రోజు యూసియోక్ బయటికి వెళ్ళినప్పుడు పోలీసులు అతన్ని సడెన్‌గా అరెస్ట్ చేస్తారనమాట. ఫ్రాడ్ అండ్ అసాల్ట్ రిలేటెడ్ కేసెస్‌లో అతన్ని యాక్చువల్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ జిన్‌సియోక్ అయితే దూరం నుంచి చూసి తన అన్నయ్య కిడ్నాప్ అయ్యాడని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటాడు. సో, ఫేక్ ఫ్యామిలీ కూడా అదే స్టోరీ కంటిన్యూ చేస్తారు. సో, యూసీకి అయితే బయటికి రావడానికి కొంచెం టైం పడుతుందనమాట. అంటే తను బ్రైబ్స్, కాంటాక్ట్స్ అన్నీ యూజ్ చేసి ఫైనల్‌గా 19 డేస్ తర్వాత అయితే తను బయటకొస్తాడనమాట. సో, 19 డేస్ తర్వాత యూసీఓకి రిలీజ్ అయితే అవుతాడనమాట. అండ్ వాళ్ళ మెమరీ ఎక్స్‌పెరిమెంట్‌ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఒక ప్రాబ్లమ్ వస్తుందనమాట. వర్షం పడడం ఆగిపోతుంది. దానివల్ల ఒరిజినల్ మర్డర్ రోజు మనకి వర్షం పడుతుంది గదా! ఆ ఇన్సిడెంట్‌ని వాళ్ళు రీక్రియేట్ చేయలేకపోతారు. దాంతో వెదర్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మీన్‌వైల్ హిప్నోసిస్ స్లోగా బయటకొచ్చేస్తూ ఉంటదనమాట మన జిన్‌సియోకు. అండ్ తను ఇన్‌కన్సిస్టెన్సీస్ నోటీస్ చేస్తాడు. లైక్ ఇట్లా తప్పు కాలుతో నడవడం అండ్ నైట్ బయటికి వెళ్ళడం, ఫేక్ డిటెక్టివ్స్. సో, స్లోగా వాళ్ళ ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుందనమాట. ఇదంతా యూసీయోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు జిన్‌సియోకి అయితే ఒక పాయింట్‌లో ఆపేస్తాడనమాట. మీరు చెప్పింది అంతా నిజమై ఉండొచ్చు. కానీ నేను వాళ్ళని చంపలేదు అని చెప్తాడనమాట. వెంటనే యూసీయోకి చాలా కోపమొస్తుందనమాట. అండ్ జిన్‌సియోకి ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి మళ్ళీ తప్పించుకుంటాడనమాట. అండ్ ఈసారి రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు సడెన్‌గా అతనికి ఒక వెహికల్ గుద్దేస్తుంది. దాంతో అతను అన్‌కాన్షియస్ అయిపోతాడు. అండ్ ఫైనల్లీ అతని రియల్ మెమరీస్ వెనక్కి రావడం మొదలుపెడతాయి. అండ్ సరిగ్గా ఇక్కడే మూవీ మనల్ని యాక్చువల్ 1997కి అయితే తీసుకెళ్తుందనమాట. అండ్ జిన్‌సియోకి నిజంగానే 21 ఇయర్స్ ఉంటాయి. రియల్ మదర్ ఉంటారు, రియల్ ఫాదర్ అండ్ రియల్ యూసియోక్ కూడా ఉంటాడు. అండ్ అంతా మనం స్టార్టింగ్‌లో చూసిందంతా జెన్యూన్ మెమరీస్ నుంచే వస్తుందనమాట. అండ్ ఒకరోజు జిన్‌సియోక్ తన ఫ్యామిలీతో కలిసి బయటికెళ్తున్నప్పుడు సడెన్‌గా కార్ యాక్సిడెంట్ అయితే జరుగుతుందనమాట. సో, దాంట్లో అయితే జిన్‌సియోక్ పేరెంట్స్ ఇద్దరూ చనిపోతారు స్పాట్ డెడ్. అండ్ యూసియోక్ మాత్రం అక్కడి నుంచి పర్లేదు సర్వైవ్ అవుతాడు. కానీ చాలా క్రిటికల్‌గా ఇంజ్యూర్ అవుతాడు.
అండ్ 6 మంత్స్ తర్వాత సౌత్ కొరియాలో సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే వస్తుంది. అసలు ఎంత సివియర్ అంటే జాబ్స్ అన్నీ అసలు డిసప్పియర్ అయిపోతూ ఉంటాయి. జనాలు చాలా స్ట్రగుల్ అవుతారు. జిన్సియో కూడా జాబ్ కోసం చాలా చోట్ల తిరుగుతాడు గానీ ఎవ్వరు దాన్ని హైర్ చేసుకోరు. అంటే ఒక పక్క యూసీఓకి వెంటనే సర్జరీ చేయాలి. చేయకపోతే అతను చనిపోతాడు. కానీ దానికి చాలా డబ్బులు అవసరమవుతాయన్నమాట. హాస్పిటల్ దగ్గర బిల్లు పే చేయడానికి కూడా జిన్సియోకి డబ్బులుండవు. అడ్వాన్స్ సాలరీ కోసం చాలా చోట్ల అడుక్కుంటూ ఉంటాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వదు. ఈవెన్ ఇల్లీగల్‌గా ఆర్గాన్ ఏదో అమ్మేద్దామని కూడా ట్రై చేస్తాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. అసలు ఇంక ఏం చేయాలో అర్థం గాక ఇంటర్నెట్‌లో ఒక జాబ్ బోర్డ్‌లో పోస్ట్ చేస్తాడనమాట. నేను మనీ కోసం ఎలాంటి పనైనా చేస్తానని చెప్పి డెస్పరేట్‌గా ఒక పోస్ట్ పెడతాడనమాట. అండ్ సరిగ్గా అప్పుడే ఒక మిస్టీరియస్ యూజర్ బ్లూ బియర్డ్ అనే ఒక కాంటాక్ట్ వస్తుందనమాట. అతని నుంచి ఒక మెసేజ్ వస్తుందనమాట. "నువ్వు ఎవరినైనా చంపగలవా" అని చెప్పి. జిన్‌సియోకైతే ఫస్ట్‌లో నేను చేయలేనని చెప్పేస్తాడు. కానీ తన అన్నయ్య లైఫ్ సేవ్ చేయడానికి నాకు డబ్బులు కావాలి. సో, ఫైనల్‌గా యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఆ బ్లూ బియర్డ్ యూజర్ అయితే ఒక అడ్రెస్ ఇస్తాడనమాట. సో, చాలా సింపుల్‌గా ఉంటది. ఆ ఇంట్లో ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఉంటారనమాట. ఒక లేడీ అండ్ ఇద్దరు పిల్లలు. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ చాలా క్లియర్‌గా ఉంటాయి. పిల్లల్ని టచ్ చేయొద్దు. ఓన్లీ ఆ లేడీని చంపేయమని వస్తుందనమాట. అని చెప్పినట్టుగానే జిన్‌సియోక్ ఆ ఇంట్లోకైతే వెళ్తాడు కత్తి తీసుకొని. అండ్ ఆ లేడీని పడుకోవడం కూడా చూస్తాడు. ఆల్‌మోస్ట్ పొడి చేద్దాం అనుకుంటాడు గానీ తను చేయలేకపోతాడు. దాంతో వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అండ్ సడెన్‌గా ఆ వుమెన్ అయితే లేసిపోతుందనమాట. అండ్ అరవడం మొదలుపెడుతుంది. అండ్ జిన్‌సియోక్ వెంటనే "నేనేం అరవొద్దు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఏమీ చేయనని" చెప్తూ ఉంటాడు. అండ్ ఆ మదర్ అరుపులకి అదే ఇంట్లో ఉన్న కూతురు సడెన్‌గా లేచిపోతుందనమాట. సిట్యుయేషన్ అంతా పానిక్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి వెంటనే రూమ్‌లోకి పారిపోతుందనమాట. జిన్‌సియోకేమో ఆమె ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఆ స్ట్రగుల్‌లో ఆ కత్తయితే ఆ అమ్మాయి గొంతులో దిగిపోతుంది. జిన్‌సియోకి అసలు ఏమీ అర్థం కాదు. మదర్ బ్లడ్ చూసి ఇంకా చాలా గట్టిగా అరుస్తుంటుంది ఆ అమ్మాయి. కంప్లీట్‌గా పానిక్ అయిపోతుంది సిట్యుయేషన్. అండ్ జిన్‌సియోకి ఏం చేయాలో అర్థం కాక ఆమెను కూడా అటాక్ చేస్తాడు. అండ్ నిమిషాల్లో ఆమె కూడా చనిపోతుంది. అండ్ సరిగ్గా అప్పుడే ఆ ఇంటికి ఒక చిన్న అబ్బాయి అయితే వస్తాడనమాట. అండ్ వెంటనే వచ్చి "అసలు నువ్వు ఎవరు? అమ్మ ఎక్కడ?" అని అడుగుతాడనమాట. జిన్‌సియోకి అయితే అతను ఏమీ చేయడు. ఇన్‌స్టెడ్ తన దగ్గరికి వెళ్లి ఏం చెప్తాడంటే, "నీ రూమ్‌లోకి వెళ్లి దుప్పటి కప్పుకొని మూసుకో. 1-100 వరకు లెక్కబెట్టు. ఆ తర్వాత మీ మదర్, మీ సిస్టర్ నీ దగ్గరికి వచ్చేస్తారు" అని చెప్తాడనమాట. సో, ఆ చిన్న పిల్లోడు ఏం మాట్లాడకుండా అలాగే అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతాడు. సో, ఈలోపు జిన్‌సియో అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడే ఒక చాలా హారబుల్ నిజాన్ని తెలుసుకుంటాడు. ఈ ఫ్యామిలీ ఫాదర్ ఎవరో అతనికి చాలా బాగా తెలుసు. అతను ఎవరో కాదు వాళ్ళ అన్నయ్యని ట్రీట్ చేస్తున్న డాక్టరే అన్నమాట. సో, అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత జిన్‌సియోకైతే డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికైతే వెళ్ళిపోతాడు. ఒక్కటే క్వెషన్ అడుగుతాడు. "మీ సొంత వైఫ్‌ని మీరు ఎందుకు చంపాలనుకున్నారని" అడుగుతాడన్నమాట. డాక్టర్ వెంటనే నిజం చెప్పడం మొదలుపెడతాడు. సో, ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయే సిట్యుయేషన్ వచ్చేస్తుంది. అండ్ వైఫ్ మీద మల్టిపుల్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్ ఉన్నాయన్నమాట. సో, తను చనిపోతే ఆ ఇన్స్యూరెన్స్ డబ్బులతో చిల్డ్రన్‌కి ఫ్యూచర్ సేవ్ చేయొచ్చని చెప్పి ఒక ట్విస్టెడ్ లాజిక్ చెప్తాడు. జిన్‌సియో కూడా తన అన్నయ్య కోసమే మర్డర్ యాక్సెప్ట్ చేస్తాడు గదా! అయితే జిన్‌సియోకి ఆ డాక్టర్ వాళ్ళ కూతురిని కూడా యాక్సిడెంట్‌గా చంపేయడంతో డాక్టర్‌కి కంప్లీట్‌గా పిచ్చెక్కిపోతుంది. "నువ్వు నా అమ్మాయిని చంపేసావు కదా! నేను నీ తమ్ముడిని కూడా బతకనివ్వను. వాడు కూడా చచ్చిపోతాడని" చెప్తాడు. అని అలా చెప్పి సడెన్‌గా జిన్‌సియోకి మీదకి వచ్చేస్తూ ఉంటాడన్నమాట. అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ ఫైట్‌లో డాక్టర్ యాక్సిడెంటల్‌గా కింద పడి చనిపోతాడు. అండ్ ఆ ఎంటైర్ నైట్‌లో డబుల్ మర్డర్ జరుగుతుంది. ఆ డాక్టర్ చనిపోతాడు. అండ్ బ్రదర్స్ కండిషన్ కంప్లీట్‌గా తనకి గిల్ట్ వచ్చేస్తుందన్నమాట. అంతా చాలా ట్రామాటిక్‌గా అనిపిస్తుంది. సో, ఇదే మెమరీని కంప్లీట్‌గా 20 ఇయర్స్ తన బ్రెయిన్ అయితే బ్లాక్ చేసిందన్నమాట. అంత ట్రామాటిక్ మెమరీ. అండ్ ప్రెజెంట్ డేకైతే మళ్ళీ మూవీకొచ్చేస్తుందన్నమాట. జిన్‌సియోకైతే ఫైనల్‌గా హాస్పిటల్ నుంచి లేస్తాడన్నమాట. అండ్ ఆ యూసియో కూడా ఫైనల్‌గా తన దగ్గరికొచ్చి చెప్తాడన్నమాట. అండ్ జిన్‌సియోకి వెంటనే తన దగ్గరికి వెళ్లి నాకన్నీ గుర్తున్నాయని చెప్తాడు. కానీ ఒక్కటే విషయం అడుగుతాడు. ఆ విక్టిమ్ ఫ్యామిలీ ఎక్కడుంది? నేను వాళ్ళని కలవాలి అని చెప్తాడు. అండ్ ఫైనల్‌గా యూసియోక్ తను ఎవరనే విషయాన్ని బయటపెడతాడన్నమాట. తనేమి రాండమ్ ఇన్వెస్టిగేటర్ కాదు. జిన్‌సియోక్ బ్రదరు కాదు. ఆ రోజు జిన్‌సియోక్ వదిలేసిన చిన్న పిల్లోడే అతనన్నమాట. సియాంగ్ యూక్. సో, ఆ పిల్లాడు తన చైల్డ్‌హుడ్ అంతా వాళ్ళ మదర్, సిస్టర్ మర్డర్ అయిన విషయాన్ని తెలుసుకుంటూ పెరుగుతూ ఉంటాడన్నమాట. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా అదే రోజు చనిపోతారన్నమాట. అండ్ రిలేటివ్స్ అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ మనీని తీసుకెళ్ళిపోతారు. దాంతో సియాంగ్ యూక్‌ని అందరూ అబాండన్ చేసి ఆర్ఫనేజ్‌లో పడేస్తారు. దానివల్లే అతను ఒకే కసితో అయితే పెరిగాడన్నమాట. ఏ మనిషి అయితే నా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసాడో అతన్ని కనిపెట్టాలని చెప్పి జిన్‌సియోక్‌నైతే అతను కనిపెడతాడు. కానీ రివెంజ్‌తో పాటు సియాంగ్ యూక్‌కి ఇంకో క్వెషన్ కూడా తన మైండ్‌లో ఉండిపోయింది. తన ఫాదర్ అసలు చనిపోయే ముందు చాలా ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అయితే కొన్నాడు తనకు తెలుస్తుందన్నమాట. సో, సియాంగ్ యూక్ వచ్చి నా ఫాదర్ ఏమైనా నిన్ను హైర్ చేసుకున్నారా ఇన్స్యూరెన్స్ మనీ కోసం అని అడుగుతాడు. జిన్‌సియోక్‌కి నిజమంతా తెలుసు. కానీ సడెన్‌గా సియాంగ్ యూక్ ఫేస్ చూస్తాడన్నమాట. తన మదర్, సిస్టర్‌ని ఆల్రెడీ కోల్పోయాడు. ఒకవేళ వాళ్ళ ఫాదర్ ఇదంతా చేశారని తెలిస్తే తనకి చైల్డ్‌హుడ్‌లో ఒక్క మంచి మెమరీ కూడా మిగలదని చెప్పి జిన్‌సియోక్ దాని గురించి అబద్ధం చెప్తాడు. నన్నెవరూ హైర్ చేసుకోలేదు. నేనే అంతా చేశానని చెప్పి జిన్‌సియోక్ చెప్తాడన్నమాట. కానీ సియాంగ్ యూక్ ఆ విషయాన్ని అస్సలు నమ్మడు. కానీ జిన్‌సియోక్ మాత్రం నిజం చెప్పడు. సో, ఇదే గ్యాప్‌లో జిన్‌సియోక్ తన కోసం ప్రిపేర్ చేసిన పాయిజన్‌ని తన మీదే యూజ్ చేసేసుకొని తన లైఫ్ అయితే ఎండ్ చేసేసుకుంటాడు. సూసైడ్ చేసుకుంటాడు. సియోంగ్‌కి వెంటనే హాస్పిటల్ ఎండ్‌కైతే వచ్చేస్తాడన్నమాట ఆ ఫ్లోర్‌లో. అండ్ వెంటనే ఎవరో తన దగ్గరికొచ్చి ఇటు సైడ్ ఏముండదు డెడ్ ఎండ్ వేరే సైడ్ ఎలివేటర్ ఉంటుందని చెప్తాడు. కానీ సియోంగ్ యూక్‌కి ఎలివేటర్ దగ్గరికెళ్ళే ఉద్దేశ్యం లేదు.
అండ్ అతను నడుచుకుంటూ ఫైనల్‌గా దూకేస్తాడు. అండ్ 20 ఏళ్ళు ఆ ఇద్దరు మనుషుల్ని హాంట్ చేసిన వ్యక్తులు ఫైనల్‌గా ఒక్కటే రోజులో వాళ్ళిద్దరూ చనిపోతారు. అండ్ మూవీ లాస్ట్‌లో మళ్ళీ 1997 అయితే వెళ్ళిపోతుందనమాట. అంటే ఎగ్జాక్ట్‌గా ట్రాజెడీ జరగకముందు జిన్‌షియోకైతే ఒక దగ్గర ఒక్కడే కూర్చొనుంటాడు. అండ్ ఒక అబ్బాయి వచ్చి తన దగ్గరికి ఒక క్యాండీ ఆర్ లాలీపాప్ ఇస్తాడనమాట. అండ్ జిన్‌షియోక్ అది తీసుకోకుండా నవ్వుతాడనమాట. అండ్ ఆ అబ్బాయిని చేసుకుంటూ ఒక మదరొచ్చి సియోంగ్‌కి ఇక్కడికి రా అని చెప్తారనమాట. అండ్ అప్పుడు సియోంగ్‌యు పరిగెత్తుకుంటూ వాళ్ళ మదర్, సిస్టర్ అండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కంప్లీట్‌లీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ జిన్‌షియోక్‌ని చూపిస్తూ వాళ్ళందరూ నవ్వుతారనమాట. ఆ మూమెంట్‌లో ఇద్దరికీ వాళ్ళ ఫ్యూచర్ లైఫ్స్ ఎలా ఉండబోతున్నాయో అసలు ఏమీ తెలీదు. 'ఫర్గాటన్‌లో' బెస్ట్ థింగ్ ఏంటి అంటే మూవీ ట్విస్ట్ కోసం ఎక్కడ కూడా రాండమ్ ఇన్ఫర్మేషన్ ఏం కనిపెట్టరనమాట. ఫస్ట్ హాఫ్‌లోనే మనకంతా చెప్పేస్తారు. ఎందుకంటే హౌస్ ఫెమిలియర్‌గా అనిపించడం గాని, ఆ రూమ్ లాక్ చేయడం గాని, ఆ అన్నయ్య ఏంటంటే కొంచెం కుంటడం వేరే లెగ్‌తో కుంటడం గాని, ఫేక్ డిటెక్టివ్స్, జిన్‌షియోక్ మెడికేషన్. సో, అదండి 'ఫర్గాటన్' కంప్లీట్ స్టోరీ అండ్ ఎండింగ్ ఎక్స్‌ప్లనేషన్. మీకు 2017 రివీల్ ముందే గెస్ అయిందా? లేకపోతే పోలీస్ స్టేషన్‌లో క్యాలెండర్ చూపించే వరకు మీరు కూడా జిన్‌షియోక్ 1997లోనే ఉన్నారని అనుకున్నారా? సో, మీకు ఏ పాయింట్‌లో ఈ స్టోరీ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో అయితే మాతో షేర్ చేసుకోండి మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కొరియన్, స్పానిష్ అండ్ ఫ్రెంచ్ ఇంకా ఇలాంటి క్రేజీ అండర్ రేటెడ్ మిస్టరీ థ్రిల్లర్స్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ తెలుగు కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా క్రేజీ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ తాలూకా.